హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈమె కేకలు వేసుకుంటూ వెంటబడుతుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు. నా కుమార్తెకు దయ్యం బట్టి బాధపడుతుంది. ఈమెకు లేదు బాధ. ఎవరికి బాధ? ఈమె కుమార్తెకు బాధ. ఈమె కుమార్తెకు బాధ అయితే ఈమెకి ఎందుకు బాధ? ఎప్పుడన్నా అర్థం చేసుకున్నారా? ఏంటంటే మన కుమారుడికి బాధ అయితే మనకు బాధ, మన నాన్నకు బాధ అయితే మనకు బాధ, మన కుమార్తెకు బాధ అయితే మనకు బాధ, మీ ఆయనకు బాధ అయితే నీకు బాధ, మీ ఆవిడికి ప్రసవ వేదన అయితే నీకు గుండె వేదన. ఆమె ప్రసవ వేదన పడుతుంటుందంట, ఈయనేమో హాస్పిటల్ బయట ఏమైపోద్దో అని గుండె వేదన పడుతుంటాడంట. ఏంటంటే అది దేవుడు పెట్టినటువంటి బంధం. మానవులమైన మనకే ఉంటుంది అది, ఆ ప్రేమ బంధం అది. మరి ఈ రోజుల్లో బాగున్న వాళ్ళు బాగోని వారి కొరకు బాధపడుతుంటారు, మారిన వాళ్ళు మారని వాళ్ళ కొరకు బాధపడుతుంటారు. మారిన వాళ్ళు ఎప్పుడు కూడా మారని వాళ్ళని చూసినప్పుడు ఆయన కూడా మారాలి, ఆయన కూడా ఈ గొప్ప సంతోషం పొందాలి, ఆయన కూడా సాతాను శక్తుల నుంచి విడిపించబడాలి, నా బిడ్డలు మారాలి. చాలామంది వృద్ధ తల్లులు నా దగ్గరకు వచ్చి చెప్పే మాట ఏంటో తెలుసా? మా మనవలు మారాలి, నా కొడుకు మారాలి. ఏమే ముసలమ్మ, ఆ కొడుకు కూడా ముసలోడే, కానీ ఇంకా ఏం బాధ ఏంటంటే నా కొడుకు సార్ లేడయ్యా, నా బిడ్డలు బాగోలేరయ్యా. ఏంటా బాధ? ఈ రోజున యేసు ప్రభువును ఎరిగిన వారికి లోకస్తులకు లోక సంబంధంగా ప్రేమ ఉంటుంది. దేవుని బిడ్డలమైన మనకి మన ఇంటి వారందరూ మారాలి అనే బాధ ఉండాలి, మారాలి అనేటువంటి ఆశ ఉండాలి. మేము ఒక ప్రార్థనా భారాలు మిమ్మల్ని ఫోన్లో చెప్పమన్నప్పుడు చాలామంది మీ భారాలు చెప్తారు, మరి అనేకులు మరొకరి కోసం ప్రార్థన చేయమని మాకు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మా కోసం ప్రార్థన చేయమని అడిగే స్థితిలో లేరు. కొందరు పాప బంధకముల్లో ఊబిలో ఉన్నవాళ్ళు, వాళ్ళ స్థితి వాళ్ళకి తెలియటం లేదు. దెయ్యం పెట్టినటువంటి ఒక అమ్మాయి నా కోసం ప్రార్థన చేయండి అని అడగలేదు, ఎందుకంటే దెయ్యం యొక్క పట్టులో ఉంది. సారాయి మత్తులో ఉన్నవాడు, దానిని జయించలేని పరిస్థితుల్లో ఉన్నవాడు, దానికి బానిస అయిపోయిన వాడు నా కోసం ప్రార్థన చేయండి అని అడగటం లేదు. కాబట్టి మనం ఇతరుల కొరకు అడగాలి. ప్రభు దగ్గరకు వచ్చి మొదట మన కొరకు అడుక్కోవాలి. మొదట మనకు విశ్వాసం ఉండాలి. మనం ఇతరుల కోసం ప్రార్థన చేయమని మనకు విశ్వాసం లేకపోతే అవతల వాళ్ళకి మనం ఏమి సహాయమో చేయలేం. ఈమె వచ్చి ప్రభువా మమ్మల్ని కరుణించు, నన్ను కరుణించు, నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతున్నది. దెయ్యాలు పట్టిన వాళ్ళు పడే బాధ చాలా భయంకరంగా ఉంటుందండి. వాళ్ళకి తెలియదు పాప, వాళ్ళు అరిసే అరుపులు కానీ, వాళ్ళు చేసే విచిత్రమైన పనులు కానీ, వాళ్ళు ఇంటిని ధ్వంసం చేస్తారు, ఫోటోలు పగలగొడతారు, తల పగలగొట్టుకుంటారు, వస్త్రాలు చింపుకుంటారు, తిండి తినరు, నిద్రపోరు. చూసారా, వారు లోపట ఉన్నటువంటి దురాత్మ వారిని టార్చర్ చేస్తాడు, చిత్రహింసలు పెడుతుంటాడు. అటువంటి వారిని విడిపించాలంటే ప్రభు సన్నిధికి రావాలి, ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. ఈ స్త్రీ వచ్చి కేకలు వేస్తుంది, ఇక్కడి నుంచి కొంత దూరం అరుచుకుంటూనే వెళ్తుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు అంటే ప్రభు వినట్టు ఊరుకుంటున్నాడు. ఆమెకి ఒక్క మాట అయినా సమాధానం చెప్పలేదంట. ఒక్క మాట అయినా సమాధానం చెప్పలేదు. వస్తాను, మీ అమ్మాయికి స్వస్థత కలుగుతుంది, నేను నిన్ను కరుణిస్తాను అంటలేదు, నువ్వెవరో నాకు తెలియదు పోవాలంటలేదు. సాధారణంగా ఎవరైనా మనల్ని పిలుస్తున్నప్పుడు మనం పలకపోతే ఏం చేస్తారు చెప్పండి? 3 సార్లు 4 సార్లు 5 సార్లు పిలుస్తారు. పిలిచినా కూడా నువ్వు పెట్టుకున్నావు అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? బాయ్ అనేసి వెళ్ళిపోతారంట కదండి. చూసారా? కానీ యేసు ప్రభు ఈమె నిజంగానే విశ్వాస, నిజంగా నన్ను నమ్ముతుందా, లేకపోతే ఏదో ఊరకనే ఓ లాటరీ టికెట్ లాగా ఆయన మాట అంతే బాగా అయిపోతే డాక్టర్ ఫీజు కలిసి వస్తుంది అన్నట్టుగా వచ్చిందా అని చూడటానికి ఆయన ఏం మాట్లాడలేదు.
మాట్లాడకపోతే ఈ పక్కన శిష్యులు ఉన్నారు కదా, వీళ్ళ కంగారు ఎక్కువ. ఏంటండి, నా మీద ఎవరో పడ్డారు అని ప్రభు అంటే, నీ మీద ఎవరో పడతావేంటే, ఇందాక నుంచి అందరూ రాసుకుంటూ పూసుకుంటూనే ఉన్నారని అంటున్నాడు. లేదు, ఎవరో కావాలని విశ్వాసంతో నన్ను ముట్టారు. రక్తస్రావం రోగం కలిగిన స్త్రీని ముట్టినప్పుడు ఆమె వచ్చి వెనుక తొట్టు వచ్చి అంగీ ముట్టగానే ఆమె రక్తధార కట్టింది, ప్రభావం ఆయనలో నుండి వెళ్ళిందని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు శిష్యులు అన్నారు, ఎవరో ఒకళ్ళు ముట్టడం ఏంటి, చాలామంది ముట్టుకుంటున్నారు, చాలామంది ముట్టుకుంటున్నారు కానీ అందరూ స్వస్థపడతల్లా. చాలామంది ఆయన దగ్గరకు వస్తున్నారు కానీ అందరూ మారటంలా. అందరూ ఆయన మాటలు వింటున్నారు కానీ అందరూ మారటంలా. కారణం ఏంటి? నీ విశ్వాసం. నీ విశ్వాసాన్ని బట్టే నీకు స్వస్థత, నీ విశ్వాసాన్ని బట్టే నీకు విడుదల, నీ విన్నదాన్ని బట్టే, నీ హృదయానికి అనువదించుకున్న దాన్ని బట్టే నీకు మేలు కలుగుతుంది. గుంపుకు రాదు క్రైస్తవ భక్తి, గుంపు కాదండి ఇది. గుంపు కాదు, కులం కాదు, మొత్తం వచ్చేది కాదు ఇది. వ్యక్తిగతంగా దేవుడు మన హృదయాలను పరిశీలించి మనల్ని ఎవరి అవసరత ఏదో వారి అవసరతలను ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి ఈ రాత్రి మమ్మల్ని చూడు నాయన. ఆ కానాను స్త్రీ నీ పాదముల దగ్గరకు వచ్చినట్లుగా ఏ ఆశతో వచ్చారో, ఏ కోరికతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, ఏ మొర పెడుతున్నారో, నీవనుకున్నట్టే నీకు జరుగునుగాక అన్న యేసయ్య మాట ఈరోజు వీరి పట్ల నెరవేరడానికి సహాయము చేయము. అవును, నా ప్రభువు నన్ను క్షమించాడు. అవును, నా ప్రభువు నా భర్తను మార్చాడు. అవును, నా కుమార్తె విడిపించబడింది, రక్షించబడింది, నా ప్రార్థనకు జవాబు దొరికింది అన్న విశ్వాసముతో మేము వెళ్ళడానికి సహాయం చేయము. మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవా, మా మూలుగులు వినే దేవా, మా నిట్టూర్పులు చూసే దేవా, నీ బిడ్డల హృదయాలలో ఉన్న ప్రతి అవసరతను తీర్చునాయన. ఆధ్యాత్మిక కొరతల నుండి తప్పించుము తండ్రి. ప్రభువా, మమ్మను కరుణించు, ప్రభువా మాకు సహాయము చేయి అని మొరపెట్టుకుంటూ మేము తిరిగి వెళ్ళడానికి నీవు సహాయము చేసినప్పుడు నా దేవుడు నన్ను కనికరించి ఉన్నాడని, నా మొర ఆలకించి ఉన్నాడని ఆనందంతో గంతులు వేయటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక, ఆమేన్. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.